దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. సమయంలో మరొక పర్యాయము దేవుని వాక్యమును చదువుకొటకు దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని ఎదుట ప్రార్థన చేయుటకు, స్తుతించుటకు అన్ని కృపలో దేవదేవుడు మనకు అనేక రకాలుగా ఆదరణ ఇచ్చేవారుగా ఉన్నారు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నాయన, నీ దాసుడిని నేను నీ ఎదుటకు, నీ బిడల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు కూడా మరుగు చేసి, నీ తలంపులు, నీ ఉద్దేశాలు నీ బిడ్డలకు బయలుపరిచి, నాయన కడవర దినాల్లో ఉన్నాం. మరి నాయన ఏమి రకంగా ఆలోచించాలో తెలియని దినాల్లో ఉన్నాం. కనుక మీ ఆలోచన, మీ తలంపులు నాకు అందించి మమ్మల్ని బలపరచమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని నామములో అడుగుచు బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత. ప్రియులరా, ప్రభు యొక్క విషయాలు మనం ధ్యానం చేయుచున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనకు అనేకమైన రీతిలుగా బయలుపరుస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనము గమనించాలి, దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ దేవుడు తన వాక్యము ద్వారా అనేక విధములుగా నీతో నాతో మాట్లాడుచున్నారు. అయితే ఈ దినము మనం ఎలాగైతే ఉన్నామో అలాగునే దేవుని ఎదుట విశ్వాసము, నమ్మకము కలిగి మనం కలిగి ఉండాలి. గనుక దేవుడి యొక్క ఆలోచన క్రియలమైన మనం ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగానే మనము గమనించి ప్రార్థించే వైపుగా ఉండవారం ఉండాలి. ఎందుకంటే దేవుడు అనేకమైన విధములుగా మనకు అనుగ్రహించే మాటలున్నాయి. ఇక్కడ మనము ఏమీ లేని వారిగా ఉన్నట్లు, ఏమీ తలంపు లేనట్టుగా జీవిస్తే అది నష్టమే అని ప్రభు చెప్పుచున్న మాటలు మనం వింటున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనము ఎలాగున్నామంటే మనము కలిగిన వారము. ఓ కొలింతురాలారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయములు విశాలపరచబడి ఉన్నవి. మీ ఎడల మాకు పక్రారయం అంటే దేవుని ఎలాగుండాలో తెలియని పరసలుగా మనం ఉన్నామని పౌలు గారు చెప్తున్నారు. ఓ కొరింథీయులారా, మరలా చదువుతున్నాను. ఓ కొరింథీయులు, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా పక్క క్రమమును సంకృప్తమై ఉండలేదు గాని మీ అంతఃక్రమే అచ్యుతమై, అంటే అంతర్కరము ఎలాగున్నదంటే మీ అంతటి మీరు ఒక నిర్ణయముకు వచ్చిన వారి వలె ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నారు. పిల్లరా, ప్రభు యొక్క పిలుపును అందుకునే మనము రేపు రాకడ కాలములో అందుకుంటామో లేదో మనము ఈరోజు అయోమయంలో పడిపోతున్నాం. అందుకే ప్రభు అన్నారు, ఓ కొలిందులారా, అరమర లేకుండా ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే ఓ క్రైస్తవులారా, ఓ విశ్వాసులారా, ఓ భక్తులారా అని పిలువబడుతున్న మనం క్రైస్తవులని పిలువబడుతున్నా, దేవుని పిల్లలని పిలువబడుతున్నా, మేము అభిషక్తులని పిలువబడుతున్నా, మేము దేవుని కుమారులని పిలువబడుతున్నా, మనకు అరమర లేకుండా మీరు జీవిస్తున్నారా, లేకపోతే మర్మము కలిగి జీవిస్తున్నారా, లేకపోతే ఆలోచన కలిగి జీవిస్తున్నారా? ఏ రకంగా ఉన్నారు? లోక సంబంధమైన పనులు కలిగి ఉన్నారా, ఆంతరాత్మ సంబంధమైన పనులు కలిగి ఉన్నారని పౌలు గారు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున మనం ఏ రకంగా మాట్లాడుచున్నామంటే
మీరు ఒప్పుకున్న అంతఃక్రమమునకు నిజముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకొనుడి. ఇక్కడేమన్నా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండడు, నీతికిని అవినీతికిని మీకేంటి సాంగత్యము అని మనం గమనించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనను మనం అనేకమైన విధములుగా కలిగి ఉన్నప్పటికీ ప్రయోజనం లేని వారిగా మనం ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఏ రకంగా మనము ప్రయోజనం లేని వారిగా ఉన్నాం, ఏ రకంగా దేవుడు ప్రయోజనం కలిగి రాకడలో పరలోక రాజ్యములు వారసత్వాన్ని ఎందుకు ఇస్తాను? అందుకే అంశము నిన్నటి అంశమే ప్రభువును వెంబడించుట అంటే దేవుని ఏ రకంగా వెంబడించాలో పౌలు గారు చెప్తున్నారు. అరమర లేకుండా ఉన్నారా? మర్మము కలిగి ఉన్నారా? ఏ రకంగా మీరున్నారు ఈ లోకంలో అని పౌలు గారు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుచున్నారు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో జీవితానికి ఒక మార్గం ఉంది. అది లోకంలో అనేక రకాలుగా వెంబడిస్తున్నాం, అనేక రకాలుగా నడుస్తున్నాం, అనేక రకాలుగా అనుసరిస్తూనే జీవిస్తున్నాం. అయితే ఈ రోజున నీ జీవితానికి నా జీవితానికి ఒక రీతి ఒకటి ఉంది అనేది మనం మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకులు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు కొనసాగుతున్నాయనే విషయం మర్చిపోయి మనం ఇష్టమైన రీతిలో బ్రతుకుతూ జీవిస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయం మాత్రం మర్చిపోకండి. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? వెలుగునకు చీకటి ఏమి పొత్తు? ఇక్కడ వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? ఏమి పొత్తు లేదు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. అయితే బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడివి? దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొత్తు పోలిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని ఇక్కడే మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము అంటున్నాడు. అంటే పాపులకి మనకేం పొత్తు? వాళ్ళు మనుషులు, మన మధ్య పొత్తు అయితే లేదు. మనుషులుగా ఉండొచ్చు లోకంలో. అరే నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నా, నేను పాపునయ్యానరా కాబట్టి నాకు మార్గం చూపించారంటే పర్లేదు, నడిస్తే మంచిదే. నడవకపోతే పరిస్థితి ఏంటి అని ప్రభు అడుగుచున్నారు ఇక్కడ. వాళ్ళతో పాలు పంచుకోవటం నీకు పొత్తేంటి? అసలు వాళ్ళేంటి మీరేంటి అనే రీతిలో ప్రభు మాట్లాడుచున్నాడు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన విషయాలుగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ అంటున్నారు పౌలు గారు, దేవుడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడినయుందును. ఇక్కడేమన్నా చూడ, అండర్లైన్ చేసుకోండి. 6వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నా నేను వారి దేవుడినై ఉన్నాను అంటే, పాత నిబంధనల గ్రంథములు అన్న మాటనే కొత్త నిబంధనల గ్రంథములు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? ఇదిగో మన పితరులతో ఉన్న దేవుడు మనతోటి కూడా ఉన్నాడు. మన పితరులతో నడిచిన దేవుడు మనతోటి నడుస్తున్నాడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతోటి మాట్లాడతాడు. మన పితరులకు మార్గం చూపిన దేవుడు మనకు కూడా మార్గం చూపుతాడు. మన పితరులను బలపరిచిన దేవుడు మనల్ని బలపరుస్తాడు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకేమంటున్నారు ఇక్కడంటే, వారి నా ప్రజలయుందురు కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుము, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మలను చేర్చుకుందును. అంటే మనం అపవిత్రమైన దానిని దేనికైతే మనం లోబడుతున్నామో దానికి లోబడద్దు అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాను, మీకు తండ్రినయుండును, మీరు కుమారులను కుమార్తెలనై ఉందురని, నేను మీకు తండ్రినయుందును, మీరు నా కుమారులను నా కుమార్తెలయుందురి ఉన్నారని మీతో చెప్పుచు. అంటే మీకు తండ్రినై ఉన్నాను, మీతో చెప్పుతున్నాను అంటున్నాడు పౌలు గారు.
ఎందుకు అన్నాడు ఈ మాటలు అంటే, మన పితరులకు తండ్రి అయి ఉన్నాడు దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభు. అంటే మన పితరులు నడిపించాడు ఆయన, మనల్ని నడిపిస్తున్నాడు. కానీ మనకెందుకు అనుమానం? అనుమానం పెనుభూతంగా మారుతున్నాం ఈ రోజుల్లో ప్రతి మనుషులు. ఎంత దారుణంగా అంటే, దేవుడు మన పితరులు అన్యులుగా జీవించే మన ఇండియాలో మరి విగ్రహారాధకులు అన్నారు కాబట్టి కాదండి. విగ్రహం అనే ఆరాధన అనేది ఇక్కడ కాదు, ఐగుప్తు నుండే పుట్టి వచ్చింది, మన దగ్గర వచ్చింది కాదు. అది అలా పాక్కుంటూ వచ్చి ఇక్కడ స్థిరమైనది, ఇండియా దేశంలో అప్పుడు స్థిరమైనది. పిల్లరా, అసలే మొదటైనది ఎక్కడంటే ఏమంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య నుంచే స్టార్ట్ అయింది విగ్రహ అంటే ఎక్కడి నుంచి అంటే బాబేలు గోపురము కట్టిన కాడి నుంచే విగ్రహాలు మనుషులు పూజించటము అనేది అక్కడి నుంచే ప్రారంభించింది. అది అక్కడి నుంచి చిలుకు గాలి వానగా వచ్చినట్టుగా అక్కడి నుంచి పాకి సాప కింది నీరు వలె వచ్చి మరి ఇండియా దేశంలో స్థిరపడి కొన్ని రాష్ట్రాలు, మన ఇండియా సుమారు 31 రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడుతుంది. అయితే ప్రపంచ దేశంలో మరి 800 కోట్ల ప్రజలైతే సగం మంది క్రైస్తవులుగానే ఉన్నారండి. అంటే ఎక్కువ శాతం ఇండియా ప్రపంచం అంతట్లో క్రైస్తవులు ఎక్కువ శాతం. ఇప్పుడు తర్వాత ముస్లింస్, తర్వాత ఉన్న మరి అంటే జాతుల వారిగా విడగొట్టేసి ఆనాడు ప్రభు దేవదేవుడు బాబేలు గోపురం కట్టినప్పుడు ఎలాగైతే భాషలు విడగొట్టాడో అలాగే భాషలతో పాటు జాతులుగా విడిపోయారు. అంటే ఈ జాతి అంటే కమ్మర పని చేసేవాడు కమ్మర పని, కుమ్మర పని చేసేవాడు కుమ్మరి, సాకల పని చేసేవాడు సాకలి, లేకపోతే ఇంకేదో పనులు చేసేవారు, వృత్తులు పిలిచేవారు. ఇంకా అంతకంటే దీనస్థితికి వెళ్ళడం తక్కువవాడు అని. తర్వాత కాలం వచ్చినట్టుకి ఎలా ఉందంటే ఎరుపువాడు తెలుపువాడని, లేకపోతే మాట లేనివాడు మాటగారు అని, ఇలా కొన్ని విధాల మనుషులే సాతానుగాడికి ప్రేరేపణతో కల్పించుకున్న పనులు అవి తొలగించుకోలేక దాంట్లోనే కుడుతులో పడ్డ ఎలక వలె గిలగిలా కొట్టుకుంటాం. బోన్లో పడ్డ ఎలక, సింహాను చేతిలో చిక్కిన జీవం అంటే పొటేలు గాని చూడండి, సింహంలో మరి దుప్పు గాని లేడి పిల్ల గాని, సింహం లోట్లోంచి ప్రతి జంతువు బయటికి విడిపడి ప్రశాంతంగా బ్రతకాలని ఎలాగా గింజుకుంటున్నాయో అలాగే మనము కూడా సాతాను చేతిలో గింజుకుంటున్నాం. కానీ సాతాను గడు ఏం చేస్తున్నాడంటే, గింజుకున్నావురా బాబు, ఇదిగో నేను పెట్టే ఆహారం తిను, దానివల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అప్పుడే నిర్ణయించుకుంది కానీ అంటాడు. వాడు ఆహారం ఎలాగదండి? స్వార్థముతో, అసూయతో, అక్రమతో, అన్యాయముతో మనల్ని పెంచి పోషిస్తున్నాడు. అప్పుడు ఇవన్నీ మనకు కలిగి ఉన్నప్పుడు దేనికి వెళ్తాం? మన పరలోక రాజ్యం దేవునితో నివసించటకు అసాధ్యం. ఎందుకంటే మనం ఎప్పుడైతే లోక సంబంధమైన ఆశలను భ్రమ మాత్రమే పెడుతున్నాడు. అందుకనే చాలా మంది మోసపోతున్నారు. ఇలా ప్రతి చోట మోసం, డబ్బు విషయంలో మోసం, బంగారు విషయంలో మోసం, తినే ఆహార విషయంలో మోసం, ఏమంటే సమస్తములో మోసం. కానీ మోసం చేయిందని సృష్టి, భూమి, సూర్యుడు, గాలి, నీరు, ఇదే మరి ప్రకృతి, ఇదే మోసం చేయట్లేదు. కానీ మనిషి భూమి మీద పుట్టిన మానవ జన్మెత్తిన ప్రతి వాడు కూడా మోసముతోటే మొదట బ్రతుకుతున్నాడు, మోసముతోటే మొదట అడుగు వేస్తున్నాడు. ప్రయాణం అనుకో, మొదట అడుగు వేయటమే ఇటు మోసముతో వేస్తున్నాడు. ఆ మోసం కాస్త దగాగా మారుతుంది, స్వార్థంగా మారుతుంది, అసూయగా మారుతుంది, అక్రంగా మారుతుంది, అన్యాయంగా మారుతుంది. ఇలాగ అనేకమైన రూపాలు ధరించుకుంటుంది. అది మొదట స్వార్థముతో మొదలై అన్ని రకాల రూపాలు ధరించుకుంటుంది. తర్వాత లాస్ట్కి ప్రాణము తీయటానికి కూడా వెనకాడదు. అది ఇక్కడ పౌలు గారు అంటున్నారు, దేవునితోనూ అక్కడ స్త్రీలు అంటే చీకటికి వెలుగు పొత్తేంటి అన్నాడు, పాపముకును మనిషికి పొత్తేంటి అన్నాడు. ఈ పొత్తు లేని కానీ పొత్తెందుకు? వెలుగును వెలుగుగా సృష్టించాడు, చీకటిగా సృష్టించాడు. మనిషి మనసుగా ఉంచాలి. మనసును ఆందోళన పరుచుతున్నది ఎవరంటే మనమే. మనం పోల్చుకోవటంలో తప్పులేదు, పరిగెట్టడంలో తప్పులేదు, ఆలోచించి ముందుకెళ్ళడం దేవుని ఎదుట మనం ఎలా అభివృద్ధి అవ్వట కారణం మనమే. ఎందుకంటే యథార్థంగా జీవిస్తే వాడికి ఏ లోటు ఉండదో, హ్యాపీగా ఉంటాడు. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎన్ని మెట్లు ఎక్కాడో అన్ని మెట్లు దేవుడు చూపిస్తాడు. ఆ మెట్టుల్లో మొదటి మెట్టు కాడి నుంచి చివరి మెట్టు కాడి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో అన్ని ఆశీర్వాదాలు దేవుడు చూపించాడు.
అది గుర్తెట్టుకుని ఎక్కే కొలిది, అడుగు అడుగు వేసే కొలిది, ఎక్కే కొలిది నీ శరీరకు బలం ఇస్తాడు, నీ యొక్క ఆలోచనకు శక్తినిస్తాడు, నీ క్రియలో మాకు బలమైన ఆలోచన పుట్టించి గొప్పవాడు నా బలానా నమ్మకమైన దాసుడా అని దేవుడే ఆహ్వానం పలుకుతాడు. ఎంతమంది అలాగ లేరు? ఎవరో ఒక్కరిని బట్టి కాదు. అపోస్తులైన పౌలేమన్నాడు చూసారా, ఇదిగో మీరు రాబోయే దినాల్లో మీకు ఎలాగా నేను గుర్తుండకపోవచ్చు, కానీ ప్రభువు ప్రకటించిన రాతనైనా గుర్తు, నేను ప్రభువుని బట్టి నడిచాను, అప్పుడు మట్టిగా అప్పుడు రాశాడు అనుకుంటారు. కాదండి. నన్ను పోలి నేను మీరు నడవండి అనే మాట అప్పుడు ప్రజలకు కాదు. ఎప్పుడైతే దేవుడు రాయించాడో, ఇదిగో నేను ప్రభు స్వయముగా ఎంచుకున్నాడు కాబట్టి స్వయముగా నాతో మాట్లాడాడు, అందరితో మాట్లాడతాడు. కానీ ఆత్మ ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా డైరెక్ట్ గా మాట్లాడాలంటే మీరు భయంకరమైన తప్పులు చేయాలి, పాపము చేయాలి అనేది కాదు. అక్కడ సాతానుగాడు కీలు బొమ్మలుగా వాడుకున్న సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు. ఆ సమయంలో సౌలు చేతులు ఎంతమంది చనిపోయారు, అందరికీ పరలోక రాజ్యం చోటిచ్చాడు. ఎందుకంటే వారి ఆత్మలు, వారి కుటుంబాల నిమిత్తం పౌలు గారు ఎంతో కన్నీరు కార్చవలసి వచ్చింది. అంత కన్నీరు కార్చాడు కాబట్టి అతను ఏం చేశాడు, పరలోక రాజ్యంలోకి అనేక ఆత్మలను, అంటే మరణించిన వారు కొందరే కానీ వారి కుటుంబాలు కూడా రక్షణలోకి వచ్చి ప్రభు వైపు పరలోక రాజ్యం చేరే అవకాశం పౌలు గారు ఇచ్చారు. సౌలని ఆయన పౌలుగా మారి ఇచ్చాడు. అందుకని పౌలు గారు అంటాడు, మీరు దేనితో పొత్తు పెట్టుకోకండి, మీరు మీలాగా జీవించండి, దేవుడు రాజు. అంటే నీ జ్ఞానాన్ని ప్రపంచానికి ఎంతగా అవసరం అంతగా ఉపయోగిస్తాడు. దాంతోపాటు నేను హెచ్చిస్తాడు. ధనమును, డబ్బును, బంగారమును, ఇలాగా చాలా రకాలుగా జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, సౌలుకి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు. ఇలాగ ఎందరికో ధనాన్ని ఇచ్చాడు. కానీ కొందరు ధనముతో విర్రవీగారు, కొందరు ధనము కాదు కానీ దేవుని వైపే చూసి భయపడి తప్పును తెలుసుకున్నారు. పరలోక రాజ్యంలో దేవుని సాక్షిగా నిలిచారు. ఇప్పుడు కూడా వారి సాక్షులుగానే ఉన్నారు. వారి రాసిన రాత్ర, వారి చేసిన ప్రార్థనలు, వారు నడిచిన నడక, వారు ఆలోచించిన ఆలోచన, వారి క్రియలు అన్నీ కూడా మనకు తోడబడుతున్నాయి. ఎందుకంటే వాటి మార్గం మన పితరులై ఉన్నారు, వారి పిల్లలమై మనం ఉన్నాం. కానీ మనం ఈ రోజున స్వార్థంతో మొదటి అడుగేస్తున్నాం, 2 అడుగు అసూయత ఎత్తనం, 3 అడుగు అక్రమతో, 4 అడుగు అబద్ధముతో, 5 అడుగు మోసముతో, 6 అడుగు ఏమండి ఇంకే దేనికైనా తెగించేస్తాం. ఇలాంటి అడుగులేస్తే మన జీవితానికి ఏమండి కొత్త ఏంటో పాత ఏంటో తెలియదండి. తెలుసుకోవడానికి దేవుడు ఈ మార్గాలు ఇచ్చాడు. వాక్యం అంటే ఏదో అనుకుంటాం, బైబిల్లో యథార్థతని ప్రకటిస్తుంది, అసూయను ప్రకటించట్లేదండి బైబిల్. ఏమండి నీతిని ప్రకటిస్తుంది, మోసాన్ని ప్రకటించట్లేదండి బైబిల్. అవినీతిని ప్రకటించలేదు, నీతి వాక్యములను ప్రకటిస్తుంది. మంచి మార్గంలో ఎక్కడున్నా, పరలోకం వెళ్ళకపోయినా ఇక్కడైనా నీతిగా జీవించు, యథార్థంగా బ్రతుకు. ఏది నీ కట్టుకున్న బట్ట గాని, నువ్వు కూడగట్టుకున్న పేరు గాని, ఏది నీ కూడా రాదు అని దేవుడు చెప్తాడు. ఎందుకు అబ్బాయి ఇంతగా పరిగెడుతున్నావు, ఎందుకయ్యా ఎదుటి వారిని ఆడుపోసుకున్నావు, ఎదుటి వారిని బాధ పెడుతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఎంత బాధ పెడతావు అంతగా పాతాళంకు వెళ్ళిపోతున్నావు. నీవు నాలంటి మనిషే కదా, నీ అధికారమైనను, ప్రధానమైనను, ముఖ్యమంత్రి అయినను, ఏ అధికారమైన దేవుడిచ్చింది, నీ జ్ఞానాన్ని, నీ ఆలోచన దేవుడు వాడుకుంటాడు అని. ఇవాళ అలాగలేదు, అంతా స్వార్థముతో పరిపాలన నడుస్తుంది, అసూయతో పరిపాలన నడుస్తుంది, అక్రముతో పరిపాలన నడుస్తుంది, అబద్ధాలతో, మోసాలతో, దగాలతో ఇదే ప్రపంచం నడుస్తుంది. కానీ గ్రంథాలు చెప్తున్నాయి, ఏ గ్రంథం చెప్పినా, ఎవరు చెప్పినా అబద్ధం లేకుండా ఏ మాట చెప్పలేకపోతున్నారు. కానీ బైబిల్ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా అబద్ధం లేకుండా మాట్లాడమని చెప్తుంది. అలాగే మేము ప్రకటిస్తున్నాం. మా స్వార్థము కాదు, నా సోయి కాదు, నా అక్రమ కాదు, నాకేదో కలిసి వస్తుందని కాదు, దేవుడు ఏదైతే నన్ను వాడుకున్నాడో అదే మీకు ప్రకటిస్తున్నాను, అదే మీకు చదువుతున్నాను. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు కూడా ఒకసారి చదవండి. తెలుగు అక్షరాలు కాదు, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఏ భాషలో ఉన్నవారైనా ఆ భాషలో గ్రంథమును దేవుడు మీకు అందించాడు. గమనించి ప్రార్థించే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు, ప్రేమగల రక్షక, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అందించి నడిపించి బలపరిచి దీవించమని, నీ సన్నిధి మాకు, మా బిడ్డలకు, మా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు అందరకు దయచండి. ఈ లోకంలో ఏమీ లేదు. మొదటి అడుగే మానవుడు
స్వార్థముతో వేయకుండా ప్రేమతో, విశ్వాసముతో, నమ్మకంతో, బలముతో, శక్తితో, నీ ఆలోచనతో, నీ క్రియలతో అడుగేగల కృపను దయచేయండి ప్రభా. దేవా నీ కొందనాలు. ప్రపంచ దేశాల్లో పెద్దలైన వారిని, ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని చేతులకు అప్పగిస్తున్నాను. అది మిలిటరీ వారైనా, పోలీస్ శాఖ వారైనా, డాక్టర్లైనా, నర్సులైనా, పారిశుద్ధ వారైనా, కార్మికులైనా, రైతులైనా, తండ్రి నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయించిన వారైనా, ప్రయాణములు చేయించిన వారైనా, ఎవరైనా నీ ఆత్మతో నింపబడుదురు గాక. నీ సన్నిధి వరకు తోడుగా ఉండి నీ వైపు చూచుదురు గాక దేవా. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతరాలకు సులువైన కాన్పు, తల్లికి బిడ్డ క్షేమతనము దయచేయండి. గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథుల, భాగ్యులకి నీ ఆదరణ కలుగును గాక దేవా. శాంతి సమాధానం లేని కుటుంబాలకు నీ సమాధానం వచ్చును గాక దేవా. ఇదిగో నేను ఆర్థికంగా అల్లాడిపోతూ ఈ లోకంలో జీవితంలో ఇదా మా బ్రతుకు, ఇదా మా జీవితము అని దేవుడుంటే మా మీద కనికరమ లేదా, జాలి లేదా దేవుడికని నాయన మాట్లాడే మనుషులు ఎందరో ఉన్న వారిని క్షమించి ఈ ఆలోచన నీ ఆత్మ నడిపింపు వారికి, వారి కుటుంబాలకు అందించి నడిపించమని దీనదాసుడే నేను ప్రభ ఈ రాత్రి కాలములు చేయొచ్చు నీ ప్రార్థన అంగీకరించి మా ప్రియులు, మా బంధుమిత్రులు, అందరూ స్నేహితులు, యావత్ ప్రపంచం అంతటి నీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి నామను పరిశుద్ధ వచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరిన భూమి అందు నెరవేరం గాక. మనుషుడు మా దయచ్చు మా ప్రార్థన చేసేవారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మా శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు అవుతండి, ఆమేన్. ఏసురత్వమే జయమ పాదికులం, ప్రవేశరత్వమే జయమ పాదికులం, సంపూర్ణ విషయం అపాదికంత కలాష్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.